గాంధీ భవన్ లో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అభివృద్ధి సంక్షేమం ధ్యేయంగా తెలంగాణలో ప్రజాపాలన నడుస్తోందన్నారు మహేష్ కుమార్. సోనియా గాంధీ దృఢ సంకల్పంతో తెలంగాణ ఇచ్చారని అన్నారు. ఎన్నో ఆశలు, ఆశయాలు, ఆకాంక్షలకు అనుగుణంగా ప్రత్యేక రాష్ట్రం కల సాకారమైందన్నారు. పేదవాడి అభ్యున్నతి ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళతామన్నారు. బీజేపీ నాయకులు ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. సీఎం రేవంత్ నేతృత్వంలో ఎన్నికలకు వెళ్లి మళ్లీ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు మహేష్ కుమార్ గౌడ్. వాళ్ళ స్వాతంత్ర్యంలో తెలంగాణ ఉద్యమంలో కూడా అంతంత మాత్రం ఉన్న బీజేపీ నాయకులు మాయ మాటలు చెప్పి ప్రజల్ని మభ్య పెడతా ఉన్నారు. మిత్రులారా, మీ ద్వారా తెలంగాణ ప్రజలకి మన్నవి చేస్తా ఉన్నాను. ఈ రాష్ట్రం అన్ని కులాలకి, అన్ని మతాలకి ఆతిథ్యం ఇచ్చినట్టు రాష్ట్రం. నిజాంకి ముందు నుంచి కూడా ఈ రాష్ట్రంలో అన్ని రాష్ట్రాల ప్రజలు స్థిరపడి అందరూ కూడా కలలు సాకారం చేసుకుంటూ అందరు కృషితో తెలంగాణ ముందుకు పోతూ మత సామరస్యం శ్రేణపూర్వకంగా నడుస్తున్నటువంటి రాష్ట్రం. ఈ రాష్ట్రంలో భవిష్యత్తులో కూడా కులాల పేరిట, మతాల పేరిట వచ్చే పార్టీలకు అవకాశం ఉండదు. కారణం, ఈ రాష్ట్రం నేను చెప్పినట్టుగా ఏళ్ళ తరబడి నుండి అన్ని మతాలకి, అన్ని కులాలకి ఆతిథ్యం ఇస్తున్నట్టు రాష్ట్రం. కాబట్టి ఇక్కడ లౌకికవాదం కాంగ్రెస్ పార్టీకే భవిష్యత్తు మనగడనే మాట కూడా సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను.